నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఆగస్టు 31 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో చూసినట్టయితే కనుక ముందుగా ఈ రోజు మేషరాశి వారిని చూసినట్టయితే వారి యొక్క గ్రహస్థితులు సూర్యుడు 5వ స్థానంలో ఉండడం వల్ల సాధారణమైన ఫలితాలే ఇస్తాడు. చంద్రుడు 8వ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలకు ఎక్కువ లోనయ్యే అవకాశం కనబడుతోంది, జాగ్రత్తలు తీసుకోవాలి. మంగళుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా కొంత అలసట నిస్సత్తువ ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇవి గ్రహస్థితులు. మరి అవిచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడుల్లో నష్టాలు వస్తాయి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు, అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకుని అప్పుడు ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగులకు చూసినట్టయితే కనుక కొత్త అవకాశాలు వస్తాయి, దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొంతమందికి పదవి నష్టపోయే అవకాశం కనబడుతోంది. అంటే మీ అంతరం మీరు వదులుకోవడం కానీ లేదా ప్రభుత్వం చేత వద్దు అని అనిపించడం కానీ ఏదైనా ఒక అంశంలో మీరు మానేవేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఫలితాల్లో మీరు ఆశించినంత ఫలితం రాదు, నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక మనోవ్యాకులతతో పాటు తలకు సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యేటట్టుగా కనబడుతోంది, సానుకూల ధోరణి మాత్రమే మీరు అవలంబించాలి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క నిర్ణయాలు కానీ మీ పథకాలు కానీ మీ మాట కానీ కొంచెం నిదానంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము బుధుడికి సంబంధించిన నవగ్రహ ఆలయంలో ప్రత్యేకమైన బుధుడికి పూజ చేయించుకోవడం కానీ లేదా అంటే దానం ఇచ్చుకోవడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 5వ స్థానంలో ఉండడం వల్ల చాలా సిస్టమేటిక్ గా మీరు ఉండాలి, లేదు అంటే కనుక చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే చంద్రుడు 9వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో అనుకూలత ఏర్పడే అవకాశం కనబడుతుంది. అయితే ఈ గ్రహాల స్థితులు ఇలా ఉంటే వారిచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆర్థికంగా స్థిరమైన ఆదాయం ఉన్నప్పటికీ కొంత ఆదాయాన్ని అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఆదాయాన్ని కానీ ధనాన్ని కానీ నష్టపోయే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అది చోర భయం కావచ్చు, లేదా స్కాముల్లో ఇబ్బంది పడి కానీ ఏదో రకంగా మీరు ఈ రోజు ధనాన్ని నష్టపోయేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం తాలూకా ప్రాజెక్టులు కానీ లేదా సలహాలు కానీ కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవడం మంచిదిగా చెప్పదగినది. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీకు ప్రమోషన్స్తో పాటు గతంలో ఆగిపోయినవన్నీ మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చేటట్టుగాను మీ యొక్క గౌరవ మర్యాదలు పెరిగేటట్టుగాను స్థానచలనాలు కూడా కనబడుతున్నాయి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రోజున మీరు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కనబడితే ప్రయాణాల్లో కూడా మరి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సానుకూలంగా ఉండబోతోంది, మంచి శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రణాళికలు కానీ నిర్ణయాలు కానీ ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక సామాన్యంగానే ఉండబోతోంది తప్ప పెద్దగా చెప్పుకోదగినంత మార్పులు ఈ రోజు ఏమీ కనబట్టలేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట అర్చన చేయించుకోవడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల కొన్ని కొత్త ఆలోచనలు మీకు వచ్చే అవకాశం కనబడుతుంది. వాటిని అమలు పరిచేటట్టుగా చూసుకోండి. ఊరికి ఆలోచన వచ్చేసింది వదిలేసేయడం కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశలో ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే బుధుడు 5వ స్థానంలో సంచారం చేయడం వల్ల వ్యాపారస్తులకు ఎవరైనా సరే నష్టాలు వాటిల్లడం కానీ లేదా నష్టపోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇవి గ్రహ పరిస్థితులు. మరి వాటి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే కనుక ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అయ్యేటట్టు, మోసపోయేటట్టు, నియంత్రణ పెట్టుకోకపోతే ఇబ్బంది పడేటట్టుగా కనబడుతోంది. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లోనూ విస్తరణలోనూ కొత్తగా వ్యాపారంలోకి రావడంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. ఈ రోజును జాగ్రత్తగా నడిపే ప్రయత్నం చేసుకోండి. కొత్తగా ఏది స్టార్ట్ చేసుకోకండి.
చేసుకోకండి, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారులతో కానీ మీ సహోద్యోగులతో కానీ మీరు ఈరోజు చాలా అగ్రెసివ్గా, కోపంగా, ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు. ఆ విషయంలో మీకు ముందు ముందు ఇబ్బంది కలిగేటట్టుగా ఉంటుంది. అలాంటివి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక సామాన్యమైన ఫలితాలే వస్తున్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఫలితం ఈ రోజు కనిపించట్లేదు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక తలనొప్పి, నిద్రలేమి సమస్య తప్ప అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు పెద్దగా అయ్యేటట్టుగాను, కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బందికరమైన వాతావరణంతో దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక సామాజిక వాదనలు, నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటివి పెట్టుకోకుండా జాగ్రత్తగా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం కానీ దానం కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చంద్రుడు స్వయంగా సంచారం చేస్తున్నాడు. మానసికంగా సానుకూలతను కలగజేస్తున్నాడు. సూర్యుడు 6వ స్థితిలో అంటే 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు చాలా ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితులకి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అదనపు లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లో లాభాలు, వ్యాపారాల విస్తరణలో లాభాలు, మీరు గతంలో పడ్డ స్థితి నుంచి మెరుగైన స్థితికి ఈ రోజు వెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు సహాయ సహకారాలు అందుబాటులోకి రాలేకపోవచ్చు ఈ రోజు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి కానీ మీరు ఏదైనా మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కానీ ఇది చక్కని సమయము. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలర్జీలు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. తర్వాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పరిసరాలలో కొంతమందితో జాగ్రత్తగా వ్యవహరించడంతో పాటు కొంతమంది సలహాలను ఆమోదించినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ యొక్క కష్టాన్ని చెప్పుకున్నట్టయితే, మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.